రాజమండ్రిలో ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నగరాన్ని దాటాలంటే గంటల సమయం పడుతోంది. రాజమండ్రిలో కొనసాగుతున్న ట్రాఫిక్ రద్దీపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పాపయ్య అందిస్తారు. గోదావరి మహాపుష్కరాలైన 6వ రోజు రాజమండ్రిలో ఇంకా ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక రాజమండ్రి పట్టణంలో నుంచి బయటకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా వాహనాల రద్దీ మనం చూస్తే కనుక ఇప్పుడు రాజమండ్రిలో స్నానాలు చేసి వెళ్ళే భక్తులు రద్దీతో వాహనాలన్నీ కూడా నిండిపోయినాయి. ఇవన్నీ కూడా బానెట్ కదులుతున్నాయి. ఎంత పెద్ద ఎత్తున వాహన శ్రేణి ఇక్కడ నిలిచిపోయింది. కార్లు, లారీలు, జీపులు, ఆటోలతో అంతా నిండిపోయింది. అయితే ఈరోజు నిన్నటి రద్దీ మూలంగా వాహనాలన్నీ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో పాటుగా పెద్ద సంఖ్యలో 100 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ ఎక్కువ నిలిచిపోవడంతో వచ్చే ప్రయాణికులు తగ్గిపోయారని చెప్పాలి. ఈరోజు వీరంతా కూడా నిన్నటి ట్రాఫిక్ లో చిక్కుకొని రాత్రికి పట్టణానికి చేరుకొని స్నానాలు చేసిన వారు ఈ రోజు తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. మనం చూస్తే కనుక వైజాగ్ వైపు విజయవాడ నుంచి వచ్చే వాహన రహదారి మొత్తం ఖాళీగా ఉండగా రాజమండ్రి నుంచి వైజాగ్ విజయవాడ వైపు వెళ్లే రహదారి మాత్రం పూర్తిగా వాహనాలతో రద్దీగా ట్రాఫిక్ జామ్ తో కొనసాగుతుంది. పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నియంత్రణకు అనేక చర్యలు చేపట్టినప్పటికీ సెలవు దినాలు కావడంతో ట్రాఫిక్ వాహనాలు, వ్యక్తిగత వాహనాలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ ఎక్కడెక్కడ జంక్షన్లన్నీ కూడా జామ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా హైవే నుంచి పట్టణంలోకి వచ్చే జంక్షన్ వద్ద అయితే జంక్షన్ క్రాస్ చేయడానికే ఒక 30 నిమిషాలకు పైగా పడుతుంది. కిలోమీటర్ల మేర ముఖ్యంగా రాజమండ్రి టౌన్ లో నుంచి బైపాస్ హైవే మీదకి చేరుకోవడానికి 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది. మనం చూస్తున్నాం. అయితే రాజమండ్రి పట్టణంలోకి వచ్చే వాహనాలు మాత్రం తగ్గిపోయినాయి. ఈ రోజు కొత్తగా పుణ్యస్నానానికి ఆచరించే వచ్చేవారి సంఖ్య నిన్నటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. వాస్తవంగా అధికార యంత్రాంగం ఈ రోజు మరింత రద్దీ ఉంటుందని అంచనాలు వేశారు. అయితే నిన్న మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం, రహదారులన్నీ హైవేలతో పాటుగా మొత్తం జామ్ అయిపోయాయి. గంటల తరబడి రోడ్ల మీదే వాహనాలన్నీ నిలిచిపోయి త్రాగునీరు, భోజనం వంటి సదుపాయాలు లేకపోవడంతో పాటుగా కాలకృత్యాలు వంటివి తీర్చుకోవడానికి కూడా యాత్రికులందరూ నరక యాతన అనుభవించడంతో ఈ రోజు ఇతర ప్రాంతాల నుంచి రాజమండ్రి తీరానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. చూడండి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇందులో బస్సుల్లో అయితే మరి నరక యాతన అనుభవిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేకుండా నుంచొని ప్రయాణించే వారికి మాత్రం ప్రభుత్వం ఒక చిన్న ఇది కల్పించింది. టికెట్ లేకుండానే ఉచితంగానే బస్సులో వెళ్ళమని కల్పించింది. అంటే ఎక్కువ మందిని రాజమండ్రి పట్టణం నుంచి గమ్యస్థానాలకు చేర్చాలనే కృతనిశ్చయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధమైన చర్యలు చేపట్టారు. ఆయన కూడా రాత్రి 2 గంటల వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే తిష్టవేసి స్వయంగా ప్రయాణికులందరినీ బస్సులెక్కించి మరీ పంపించారు. ఉచితంగానే వెళ్ళండి, మీ గమ్యస్థానాలకు త్వరగా సురక్షితంగా చేరుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు రాత్రంతా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూర్చొని స్వయంగా మినిస్టర్ నారాయణ, హోంమంత్రి చినరాజప్పలతో సహా బస్టాండ్ లో కూర్చొని ప్రయాణికులకు ఎప్పటికెప్పుడు అదనపు సర్వీసులు వేసి గమ్యస్థానాలకు చేర్చారు. ఇప్పుడు ఏవి అప్పారావు రోడ్ నుంచి లాలా చెరువు జంక్షన్ కి మనం ఒక వెహికల్ మీద ప్రయాణిస్తున్నాం. ఇక్కడ నుంచి కనీసం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ల జర్నీ కనీసం గంటన్నరకు పైగా, గంటన్నర నుంచి 2.5 గంట వరకు సాగే అవకాశం ఉంది. కన్ని చూపు మేరలో ఎక్కడికెక్కడ మొత్తం జామ్ అయిపోయి కనిపిస్తుంది. వైజాగ్ నుంచి వచ్చే రహదారి మాత్రం పూర్తి క్లియర్ తో వాహనాలు ఎటువంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా వెళ్తున్నాయి. రాజమండ్రి పట్టణం నుంచి బయటకు వెళ్లే రహదారి మాత్రం పూర్తిగా జామ్ అయి ఉంది. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా వారిని పుష్కర ఘాట్లకు తరలిస్తున్నారు. అయితే ఈ వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం పట్టణం అంతా కూడా చాలా స్తంభించిపోతుంది. చూడండి, నిమిషానికి 100 గజాలు కూడా వాహనం కదలలేని పరిస్థితి నెలకొందంటే రాజమండ్రి పట్టణంలో ఏ విధమైన రద్దీ కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులంతా విలవెల్లాడుతున్నారు. ముఖ్యంగా గుప్పెడు మంచినీరు ఉండని దారిని పోయే వాళ్ళందరినీ వేడుకుంటున్నారు. అయితే దాతలు కూడా చాలా విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమకు తోచిన రీతిలో మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహార వంటి విస్తృతంగా పంపిణీ చేస్తున్నప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు రాకపోవడంతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు. మనం ఏవి అప్పారావు రోడ్ నుంచి కేవలం 100 గజాలు మాత్రమే ముందుకు కదిలాము. అంటే ఒక 20 గజాలు రావడానికి 15 నిమిషాలకు పైగా పట్టిందంటే ఈ వాహన శ్రేణి ఏ విధంగా కదులుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే వేగంతో రాజమండ్రి పట్టణం లాలా చెరువు జంక్షన్ దాటడానికి కనీసం 2 గంటల సమయమైనా పట్టే అవకాశం కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జంక్షన్ క్రాసింగ్ల వద్ద ముఖ్యంగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఇటు కొవ్వూరు వైపు కూడా
స్తంభించిపోతుంది. బైపాస్ రోడ్డున విజయవాడ వైపు వెళ్లే వాహనాలు, వైజాగ్ నుంచి వచ్చే రోడ్డు మాత్రం చాలా ఖాళీగానే కనిపిస్తుంది. కానీ రాజమండ్రి పట్టణం నుంచి విజయవాడ వైజాగ్ వెళ్లే రహదారి మొత్తం వాహనాలతో పూర్తిగా నిలిచిపోయి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి అండి. రాత్రి విజయవాడ హనుమాన్ జంక్షన్ నుంచి సాయంత్రం 5ంటికి బయలుదేరామండి. వ్యాయామం చూడడానికి 3 అయిందండి. మామూలుగా అయితే 3 గంటలకు వచ్చేస్తామండి. 5ంటికి నుంచి బయలుదేరితే 10ంటికి వచ్చేస్తామండి మామూలుగా. ఈ పుష్పాలు ఆడడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కబడి ట్రాఫిక్ జామ్ వల్ల దగ్గరగా 5 లక్షలు 3 అయిందండి చూడకి వ్యాయామం చూడకి. వ్యాయామం నుంచి మళ్ళీ అమలు చేసుకుని వస్తుంటే దగ్గరగా బొంబూరుగా నుంచి 2 గంటలు పెట్టింది. రాజమండ్రి సిటీకి 2 గంటలు పెట్టింది ప్రస్తుతానికి. ఇంకా దాడతా కానీ ఇంకా 3 గంటలు పడుతుంది. 3 గంటలు 4 గంటలు పడుతుంది. ఇలా గంటే బిల్ దాకా ట్రాఫిక్ జామ్ ఉందండి. ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేశారండి, మా డ్రైవర్ గారు. మా బళ్ళు ఇంకా ముందు ఉన్నాయండి. ఇవాళ గంటే బిల్ ట్రాఫిక్ ఫుల్ జాము జాతర చుట్టూ అమ్మంటారండి. ఇప్పుడు మనకి భోజనాలు గట్రా ఏమి లేవండి. జగన్ లేవండి. జంక్షన్ భోజనాలు లేవు మాకండి. మంచిలో లారీలో ఉంటే అవి కూడా పొదుగు తాగుతున్నామండి. ఇది రాజమండ్రిలోని జాతీయ రహదారి పరిస్థితి. రాజమండ్రి నుంచి వైజాగ్ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వాహన రద్దీ తీవ్రంగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. జాతీయ రహదారి పై నుంచి రాజమండ్రి జాతీయ రహదారి నుంచి కెమెరామెన్ వాసుతో పాపయ్య చౌదరి, ఎన్టీవీ.